తమ ప్రాంతానికి ఒక ప్రతినిధిగా ఆ ప్రాంత ప్రజలు ఎన్నుకుని అసెంబ్లీకి పంపిస్తారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని, తమ సమస్యలు తీర్చమని అక్కడ ప్రోటోకాల్ ప్రకారం టైం ఇస్తారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదరదు. అంతగా నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపిస్తే నేను నా కొంపలో పరదాలు కట్టుకుని చుట్టూ నా మీడియా, నేనేసే బిస్కెట్ల కోసం నా కాళ్ళ దగ్గర పడుండే మీడియాని ఎదురుగా పెట్టుకుని సిగ్గు దొంతర్ల మధ్య కిచకిచా నవ్వుతా ప్రశ్నిస్తా. తాట తీస్తా అంటే డాష్ తో నవ్వుతారు. గెలుపోటమి ఏదైనా ప్రజల తీర్పు, దాన్ని గౌరవించాల్సిందే. ఏ రాజకీయ నాయకుడైనా 23 సీట్లు వచ్చినప్పుడు ఆయన భయపడలా, పారిపోలా, ఎవరిని తిట్టలా, అసెంబ్లీకి వచ్చారు. చుట్టూ ఉన్న 22 మందిని బయటకి నెట్టేసి ఒంటరి చేసి మంద ఆంబోతుల మీద పడుతున్నా చలించకుండా అలా నిలబడి ఆన్సర్ చేశారు. ఆ అవమానానికి కూడా భయపడలేదు, కుంగిపోలేదు. ఆ గొంతులో బాధ మాత్రం ఉంది. ఆంధ్ర నాశనం అయిపోయింది, అది మొదలైంది అని. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా సాక్షితో సహా ఏ మీడియానైనా దమ్ముగా ఫేస్ చేశారు. జనరెడ్డి నిన్న ఈనాడుతో సహా మీడియాని తిట్టేటప్పుడు ఆ మీడియా ప్రతినిధులు ఉన్నారా? ఉన్న మీడియా వాళ్ళని ప్రశ్నలు అడగనిచ్చాడా? అడిగిన వాటికి సూటిగా సమాధానం చెప్పాడా? ఇంకొద్ది రోజులు పోతే నా కొంపే అసెంబ్లీ, ఇంకా ముదిరితే నేను నిలబెట్టు చోటే అసెంబ్లీ అనేలా ఉన్నాడు. కనీసం ఓటు వేసిన వాళ్ళన్నా ఆ మందులేవో మార్చి గౌరవం నిలబెట్టుకోండి. ఈసారైనా నాయుడు ఆంధ్రాకి 45 ఏళ్ల రాజకీయ గౌరవం అయితే జగన్ రెడ్డి ఆంధ్ర రాజకీయాలకి పట్టిన 10 ఏళ్ల దరిద్రం.